గుడ్ మార్నింగ్ నేను జ్యోత్స్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభమైంది. మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలందరూ హాజరు కావాలని ఆహ్వానించారు. లోక్సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఇండియా కూటమి సంఖ్య బలం పెరగడంతో వ్యవహరించాల్సిన తీరుపై, ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమివ్వనున్నారు ప్రధాని మోడీ. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వివరాలు అందించేందుకు శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, జ్యోత్స్న 9:30 గంటలకు పార్లమెంట్లోని లైబ్రరీ బిల్డింగ్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీలందరినీ ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నట్లుగా కూడా సమాచారం. ముఖ్యంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ ఇరుకున పెట్టే ప్రయత్నం కూడా చేసింది. నిన్న ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రసంగం కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది పడ్డట్లుగా కూడా కనపడింది. ఇటు లోక్సభ స్పీకర్ చాలాసార్లు కూడా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా ఒక రకంగా విపక్షాలన్నీ కూడా కలిసి నిన్న అధికార పార్టీపై ఎదురుదాడి చేశాయి. విపక్షాలు సంధించిన అస్త్రాలకు అధికార పార్టీ దగ్గర సమాధానాలన్నింటి కూడా లేకపోయిన సందర్భాలన్నింటి కూడా కనపడ్డాయి. ప్రధానంగా చూసినట్లయితే ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేత లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతున్నప్పుడు ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి లేచి ఇంటర్ఫేర్ అయిన సందర్భాలంటే కూడా చాలా తక్కువ. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో కనుక చూసినట్లయితే ఆయన ఏ సందర్భంలో కూడా లేచి జోక్యం చేసుకున్న సందర్భాలంటే కూడా లేవు. నిన్న రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు దాదాపు 3 సార్లు ఆయన లేచి మధ్యలో ఇంటర్ఫేర్ కావాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. కేంద్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రులైన రాజ్నాథ్ సింగ్, ఇటు అమిత్ షాతో పాటుగా సీనియర్ మంత్రులందరూ కూడా రాహుల్ గాంధీపై ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ముఖ్యంగా అయోధ్య అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం అనేది కూడా జరిగింది. అయోధ్యలో ప్రజలు బీజేపీని తిరస్కరించడం ద్వారా దేశంలో మతతత్వ రాజకీయాలను తాము అంగీకరించము అనే ఒక మెసేజ్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. అభివృద్ధి ఎజెండాకే పట్టం కడతామని చెప్పేసి కూడా ప్రజలు స్పష్టం చేసినట్లుగా కూడా రాహుల్ గాంధీ నిన్న తన స్పీచ్లో పేర్కొన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే అయోధ్యలో ఏదైతే డెవలప్మెంట్ సందర్భంగా ప్రజల దగ్గర నుంచి లాక్కున్న భూములకు కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా కూలగొట్టిన ఇళ్లకు కానీ నష్టపరిహారం ఇవ్వడంలో విఫలం చెందారు. దానివల్లనే బీజేపీ ఓటమి పాలైందన్న విషయాన్ని కూడా చాలా బలంగా వినిపించారు. సో ఇప్పుడు జరగబోయే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అనేది కూడా ఉండబోతోంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అనేది ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం అయితే 4 నుంచి 5 మధ్యలో ప్రధాని ప్రసంగం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో అందులో కొన్ని అంశాలన్నింటినీ కూడా రికార్డుల నుంచి తొలగించారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ పైన చేసిన వ్యాఖ్యలు కానీ, హిందూ దానిపైన చేసిన వ్యాఖ్యలు కానీ, ఇటు అగ్నివీర్ పైన చేసిన వ్యాఖ్యలు కానీ, నీటి పైన చేసిన వ్యాఖ్యలు కానీ వీటన్నింటినీ కూడా రికార్డుల నుంచి తొలగించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగే అవకాశాలంటే కూడా కనపడుతున్నాయి. కాబట్టి సభా కార్యక్రమాలంటే కూడా సజావుగా జరుగుతాయా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ కొంత ఆలస్యం అయితే కనుక ప్రధాని ప్రసంగం అనేది కూడా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా అది కూడా ఆలస్యమయ్యే అవకాశాలంటే కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు అధికార పార్టీ నుంచి, ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి చాలామంది ఎంపీలు మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎంపీల ప్రసంగంలో రాహుల్ గాంధీపై ఎదురుదాడి చేయాలి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేయాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళకు సూచించే అవకాశం ఉంది. ఈరోజు చాలామంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బాగా మాట్లాడే స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎంపిక చేసి వాళ్ళ ద్వారా రాహుల్ గాంధీకి కౌంటర్ ఇప్పించే ప్రయత్నం అనేది కూడా చేయొచ్చు. నిన్నటి సమావేశం మొత్తంలో కూడా అధికార పార్టీపై ప్రతిపక్షం పైచేయి సాధించిందని చెప్పేసి జాతీయ మీడియాతో పాటుగా ప్రాంతీయ మీడియాలలో ప్రచారం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చేయబోయే ప్రసంగం అనేది కూడా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యలకు ఎటువంటి కౌంటర్ అనేది ఇవ్వాలి అనే దాని గురించి కూడా సమావేశంలో దిశానిర్దేశం అనేది కూడా చేయబోతున్నారు. రేపటితోటి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలంటే కూడా ముగుస్తాయి. నెల ఆఖరి నుంచి మళ్ళీ బడ్జెట్ సమావేశాలంటే కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా బలంగా కౌంటర్ ఇచ్చే విధంగా
ఈరోజు టైంలో ప్రధాని కూడా ఇంటరప్ట్ అయ్యి 2-3 సార్లు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాము. గతంలో కూడా లేదు ఇటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు సంఖ్యాబలం అటు ఇండియా కూటమి కూడా పెద్దగా ఉండడము అండ్ బలమైన ప్రతిపక్షం ఉండడము ఇప్పుడు బీజేపీ ముందున్న పెద్ద టాస్క్ గానే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఇవాళ ముఖ్యంగా నిన్నటి వ్యాఖ్యలకు సంబంధించి ఇవాళ ఎంపీలు ఖచ్చితంగా ప్రస్తావించే ఛాన్స్ ఉంటుంది మీరు అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న ప్రధాని మాట్లాడారు, అమిత్ షా మాట్లాడినటువంటి క్రమంలో ఇవాళ కూడా వాటిని లీడ్ తీసుకునే ప్రధాని మాట్లాడేటువంటి అవకాశం ఉందా? సో రాహుల్ గాంధీ నిన్న ఏదైతే అలిగేషన్స్ అయితే చేశారో వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్ అనేది కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. నిన్న ఇటు జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా ప్రచారం జరిగింది. సుదీర్ఘకాలం తర్వాత రాహుల్ గాంధీ హై పర్ఫార్మెన్స్ అనేది కూడా చేశారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది కూడా చేయడం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఒక రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఎంటైర్ క్యాబినెట్లోని సీనియర్ మంత్రులందరూ కూడా ఆపసోపాలు అష్టకష్టాలకు కూడా పడ్డారు. రాహుల్ గాంధీని అడ్డుకునే ప్రయత్నం అనేది కూడా చేశారు అనే ఒక చర్చ అనేది కూడా జరిగింది. సో దాని అందరినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈరోజు కౌంటర్గా అధికార పార్టీ కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా ప్రసంగించబోతున్నారు. సో అధికార పార్టీ నుంచి చూసినట్లయితే చాలా మంది ఎన్డీఏ కూటమి నుంచి కనుక చూసినట్లయితే ఎంపీలను సెలెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడించే అవకాశం కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దానికి తగినట్టుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అనేది కూడా చేస్తారు. ఏదేమైనప్పటికీ ఇటు అగ్నివీర్ స్కీమ్ ను సమీక్షించాల్సిన అవసరం ఉంది. నీటి పరీక్షలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ప్రజలు తిరస్కరించారో అక్కడ రివ్యూ అనేది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రివ్యూ చేసుకుని వాస్తవంగా అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదనేది కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ చెప్పారు. అదేవిధంగా ఒకే వర్గాన్ని చూపిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాన్ని ఇకనైనా మానుకోవాలనేది కూడా రాహుల్ గాంధీ చెప్పిన ప్రయత్నంలో దానికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వబోతారనేది కూడా చూడాల్సింది చూస్తున్నాం. ఓకే, రైట్ సురేష్, మొత్తానికి రాహుల్ వ్యాఖ్యను ఏ విధంగా తిప్పికొట్టాలి అన్న అంశం పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది.